రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపన నేపథ్యంలో దారులన్నీ అయోధ్య వైపుకి వెళ్తున్నాయి. రాజకీయ ప్రముఖులు, రామభక్తులు అయోధ్యపురికి చేరుకుంటున్నారు. ఇక కొండా విశ్వేశ్వరరెడ్డి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి బయలుదేరి వెళ్తూ స్పందించారు. అయోధ్య రామాలయం ప్రారంభోత్సవ మహోత్సవానికి వెళ్తున్నానని కొండా విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. తన మదిలో రామభక్తులంతా ఉంటారని, అందరూ సుఖ సంతోషంగా ఉండాలని, ఆ భగవంతుడి దర్శనం చేసుకుంటానని పేర్కొన్నారు. నేను అయోధ్య పోతున్నాను. ఇది భారతీయుల 500 ఏళ్ల కోరిక ఇప్పుడు నెరవేరింది. నాకు చాలా సంతోషంగా ఉంది. అందరు కూడా భారతీయులందరికీ కూడా సంతోషంగా ఉంది. ఇది అక్కడ పోయినాక తప్పనిసరిగా ప్రసాదం నేను తెస్తందుకు ప్రయత్నం చేస్తాను. కానీ అదే కాక నా మనసులా, నా గుండెలా మీరందరినీ పెట్టుకునే మన చేవల ప్రాంతంలో చేవల ప్రజలను నా మనసులో పెట్టుకునే దేవుని దర్శనం చేస్తాను. 500 ఏళ్ళ సంది కోరిక ఇప్పుడు కేవలం ఒక కోరిక నెరవేరిందని కాదు. ముందు చూస్తుంటే ఒక దిక్కు హై టెక్నాలజీ, ఇంకో దిక్కు ప్రాచీన కాలం, మన గొప్ప ఆలోచన, మన సంస్కృతి సాంప్రదాయంతో సహా మనం భారతదేశం ముందు నడుస్తుంది. నేను అనుకుంటా ఇది ఒక పెద్ద అడుగు. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచ దేశాలలోనే భారతదేశం ఒక ప్రాముఖ్యత చెందింది. అండ్ రాముని దయ వల్ల మన అందరము సుఖ సంతోషాలతోటి ఉంటామని నేను అనుకుంటున్నాను.